హాయ్ ఫ్రెండ్స్, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మన మనీ అనేది ఎంత మ్యాక్సిమం రిటర్న్స్ వస్తుంది, అలాగే మినిమం ఎంత రిటర్న్స్ వస్తుందో చూద్దాము. ఓవర్ పీరియడ్ ఆఫ్ మీరు 1 year మీరు కంపేర్ చేస్తే ఒక ఎస్ఐపిలో మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేటప్పటికి 59% ఇచ్చింది, అలాగే మినిమం రిటర్న్స్ వచ్చేటప్పటికి -39% ఇచ్చింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 years మీరు కంపేర్ చేస్తే మ్యాక్సిమం రిటర్న్స్ 39%, మినిమం రిటర్న్స్ వచ్చేటప్పటికి -8%. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years మీరు కంపేర్ చేస్తే మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేటప్పటికి +39% అండ్ మినిమం రిటర్న్స్ వచ్చేటప్పటికి +5%. సో యాక్చువల్గా ఎస్ఐపి పెర్ఫార్మెన్స్ అనేది మినిమం 5 years అబవ్ అయితేనే మనకి చాలా బాగుంటుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ మీరు 10 years కంపేర్ చేస్తే మ్యాక్సిమం రిటర్న్స్ 21%, మినిమం రిటర్న్స్ +8%. అలాగే మీరు 15 years అండ్ 20 years మీరు కంపేర్ చేస్తే మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేటప్పటికి 15% అండ్ మినిమం రిటర్న్స్ 13%. సో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా షార్ట్ టర్మ్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ ఎస్ఐపి ద్వారా వచ్చే రిస్క్ అనేది కంప్లీట్గా నలిఫై అవుతుంది. థ్యాంక్ యూ.